వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీమోహన్కు గన్నవరం టికెట్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదా జగన్మోహన్ రెడ్డి అంటే అవుననే చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతున్న విధంగా ఈరోజు వల్లభనేని వంశీని విజయవాడ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేయించబోతున్నారని చర్చ జరుగుతోంది. చాలా రోజులుగా వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీలో పూర్తి స్థాయిలో సైలెంట్ అయి ఉన్నారు. ఎక్కడ ఏదైతే రాజకీయ అంశాలకు సంబంధించి కానీ, తన కాన్స్టిట్యున్సీ అంశాలకు సంబంధించి కానీ, వైఎస్ఆర్సీపీ పథకాలకు సంబంధించి కానీ, జగన్మోహన్ రెడ్డి పాలనకు సంబంధించిన అంశాల్లో కానీ ఎక్కడా వల్లభనేని వంశీ ఒక ప్రకటన కూడా చేయట్లేదు. ఆల్మోస్ట్ ఆయన చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో ఆయన వైఎస్ఆర్సీపీలో సైలెంట్ అయ్యారు. అలాంటి వంశీకి సంబంధించి ఎప్పటి నుంచో ఆయనకి స్థానచలనం ఉంటుందన్న ప్రచారం ఉంది. దాన్ని ఎండార్స్ చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక యాక్టివ్ పార్టీ తెర మీదకి తీసుకురాబోతున్నారనే చర్చ ఉంది. బట్ తాజాగా జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతోని ఆ నియోజకవర్గాలతోని ఎంపీతో పాటు ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్లో ఒక సమీక్ష కూడా నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలోనే వల్లభనేని వంశీని రేపటి ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. ఆ దిశగా ఇప్పటికే వంశీకి జగన్మోహన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారని కూడా అంటున్నారు. అయితే ఈరోజు గన్నవరం ఎమ్మెల్యేగా రెండోసారి గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచారు వంశీ. అలాంటి వంశీని ఈరోజు పార్లమెంటుకు పంపించినట్లయితే, అది కూడా విజయవాడ లాంటి ఒక టీడీపీ కంచుకోడుగా ఉన్న పార్లమెంటుకు పంపించినట్లయితే ఆయన ఎంతవరకు అక్కడ పోటీ ఇవ్వగలరు? కేసీఆర్ నాడి స్ట్రాంగ్ ఫోర్స్గా ఉన్న విజయవాడ ఎంపీ పరిధిలో వల్లభనేని వంశీ ఎంతవరకు కూడా అక్కడ ఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో వల్లభనేని వంశీ అక్కడ పోటీ చేసినట్లయితే మీ గన్నవరంలో ఎలాంటి ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చే అవకాశం ఉంది? అసలు వల్లభనేని వంశీ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆలోచన ఎందుకు చేస్తున్నారు? కేసీఆర్ వర్సెస్ వల్లభనేని అన్న ఈక్వేషన్స్ విజయవాడ ఎంపీ పరిధిలో తెర మీదకి వస్తే రిజల్ట్ ఎలా ఉండబోతోంది? సో ఈ అంశాలన్నీ కూడా ఈరోజు కృష్ణా జిల్లా రాజకీయాల్లో నిజంగానే హాట్ టాపిక్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ పరిస్థితి కారణం ఏంటో చెప్పుకునే ముందు ఒకసారి వంశీ రాజకీయ ప్రస్థానాన్ని కూడా మనం ఇక్కడ టచ్ చేసుకోవాలి. సో వల్లభనేని వంశీ టీడీపీలోకి అతి సామాన్య కార్యకర్తగా ఆయన ఎంట్రీ ఇచ్చున్నారు 2009కి ముందు పరిణామాల్లో. అయితే అప్పట్లో ఆయన అతి సామాన్య కార్యకర్త అనే కంటే పరిటాల రవి వారసుడుగా, పరిటాల రవి బినామీగా, అనుచరుడుగా, ఒక బినామీగానే ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారు పార్టీలో. అలానే ఎక్కువ మందికి తెలుసు కృష్ణా జిల్లాకి చెందిన యువనేత అనే కంటే. ఆ తర్వాత రోజుల్లో ఆయన అటు ఎన్టీఆర్ కొడాలి నాని కారణంగా అటు ఎన్టీఆర్ ఫ్యామిలీతో కూడా అసోసియేట్ అయ్యారు. అటు హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్తో కూడా అప్పట్లోనే వంశీకి సాన్నిహిత్యం పెరిగింది. ఈ క్రమంలో ఆయన జూనియర్ ఎన్టీఆర్తో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు నటించిన కొన్ని సినిమాలను కూడా కొడాలి నాని తరహాలోనే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత రోజుల్లో బికాజ్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ కేవలం చంద్రబాబు నాయుడు ఆ రోజు వంశీకి టికెట్ ఇచ్చేందుకు మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే 2009 ఎన్నికల్లో ఏదైతే వల్లభనేని వంశీకి చంద్రబాబు నాయుడు విజయవాడ ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది. సో అయితే ఆ రోజున లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. అప్పటికే ఒకసారి 2004లో ఆయన ఎంపీగా గెలుచున్నారు. ఒక సోలో ఇమేజ్ అయితే లగడపాటికి ఏర్పడింది అటు రాష్ట్రంలో ఇటు కేంద్ర స్థాయిలో. ఈ క్రమంలోనే లగడపాటి చరిష్మా ముందు ఆ రోజు వల్లభనేని వంశీ ఓటమి పాలవడం జరిగింది 2009 ఎన్నికల్లో. ఈవెన్ 2014 ఎన్నికలకు వచ్చేటప్పటికే ఆ రోజు చూసినట్లయితే కేసీఆర్ నాని ప్రజారాజ్యం నుంచి టీడీపీలోకి వచ్చున్నారు. చంద్రబాబు పాదయాత్రని పర్సూ చేశారు ఆయన దగ్గరుండి. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ నాని వైపు చంద్రబాబు నాయుడు మొగ్గు చూపడం జరిగింది. సో ఈ క్రమంలోనే వల్లభనేని వంశీని విజయవాడ పార్లమెంట్ నుంచి గన్నవరానికి పంపించారు. ఆ రోజు గన్నవరంకి అది ఆల్రెడీ దాసరి బాలవర్ధన్ లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు అక్కడ. కానీ అలాంటి దాసరి బాలవర్ధన్ రావుని పక్కన పెట్టి మరీ చంద్రబాబు నాయుడు వంశీని గన్నవరానికి పంపించారు. గన్నవరం కూడా వంశీ సొంత ఊరు కావడం, ఆ పరిసర ప్రాంతాల్లోనే ఉండడం అదొక ప్లస్ పాయింట్ అనుకోవాలి. సో ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి మొదటిసారి వంశీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి అప్పటికే తన పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలనే మొదటిసారి ఆయన ఫేస్ చేయడం జరిగింది. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ వైపు నుంచి గన్నవరం టికెట్ను స్థానికంగా డాక్టర్, ఒక సోలో ఇమేజ్ ఉన్న, ఒక సౌమ్యుడు అని పేరున్న దుట్టా రామచంద్రరావుకి ఇవ్వడం జరిగింది. దుట్టా రామచంద్రరావు వైఎస్కి క్లాస్మేట్ కూడా. సో ఆయనకి టికెట్ ఇచ్చున్నారు. బట్ ఆ రోజు 10,000 లోపు తేడాతోని దుట్టా రామచంద్రరావు వంశీ మీద ఓడిపోవడం కూడా జరిగింది. ఇక ఆ తర్వాత చూసినట్లయితే వంశీ గెలుచున్నారు ఎమ్మెల్యేగా, అటు పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. స్వపక్షంలో ఉన్న విపక్ష నేతగా కూడా వంశీ వ్యవహరిస్తూ వచ్చారు. అటు కేసీఆర్ నాని మొదలుకొని దేవినేని ఉమా వరకు వాళ్ళతో ఉన్న విభేదాలని ఎన్నోసార్లు బయటపెడుతూ వార్తల్లోకి ఎక్కారు ఆయన. ఒక మాటలో చెప్పాలంటే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అనే బిరుదును కూడా వంశీ తెచ్చుకున్నారు. పార్టీలో అనేక అంతర్గత విషయాల్ని, అంతర్గతంగా మాట్లాడుకోవాలనుకుంటున్న విషయాలను కూడా ఆయన బయటికే మాట్లాడుతూ వార్తల్లోకి ఎక్కారు. ఇక ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర బెజవాడ నడిబొడ్డుకు చేరుకున్న సమయంలో ఆ నడిబొడ్డునే జగన్మోహన్ రెడ్డిని ఆలింగనం చేసుకుని ఒక కొత్త వివాదాన్ని కూడా అప్పట్లో వంశీ తెరదీశారు.
బట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు మరోసారి 2019 ఎన్నికల్లో వంశీ వైపే మొగ్గు చూపడం జరిగింది. వంశీకే గన్నవరం టికెట్ను కూడా చంద్రబాబు నాయుడు కేటాయించారు. బట్ అప్పుడు కూడా గన్నవరం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున దుట్టా రామచంద్రరావుని పక్కన పెట్టి మరో ఎన్ఆర్ఐ అయిన ఒక వ్యక్తిని, అది కూడా యార్లగడ్డ వెంకట్రావుని జగన్మోహన్ రెడ్డి తెర మీదకి తీసుకొచ్చారు. సో ఆ రోజు యార్లగడ్డ వెంకట్రావుని దుట్టాను ఒకే వేదిక మీద తీసుకొచ్చి వంశీకి పోటీగా నిలబెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. సో యార్లగడ్డకు కూడా దుట్టా పూర్తి స్థాయి సపోర్ట్ చేస్తున్నారు ఆయన ఫ్యామిలీతో సహా. ఈ క్రమంలోనే వంశీ చాలా నేరోతోనే ఒక 500 లోపు ఓట్లతోనే ఆ రోజున ఏదైతే గెలవడం జరిగింది, యార్లగడ్డ ఓడిపోవడం జరిగింది. అయితే గెలిచిన కొన్ని రోజులకే వంశీ ఇటు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. కొడాలి నాని లాంటి వాళ్ళు మంత్రులు కావడం జరిగింది ఫస్ట్ క్యాబినెట్లోనే. ఈ క్రమంలోనే ఆ రోజున వంశీ తన ఫ్రెండ్ అయిన కొడాలి నాని సాహచర్యంతో వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. వైఎస్ఆర్సీపీకి ఒక అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వస్తున్నారు. సో అలాంటి వంశీ వైఎస్ఆర్సీపీలోకి చేరినప్పటి నుంచి ఆయనకు అనేక రకాలుగా సఫికేషన్ ఎదురవుతూ వచ్చింది గన్నవరం అసెంబ్లీ పరిధిలో. ఒకటి, దుట్టా వర్గం వంశీని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చింది. దుట్టా సొంత అల్లుడైన శివభరత్ రెడ్డితోని ఎప్పటి నుంచో వంశీకి ఒక విభేదాలు ఉన్నాయి. టగ్ ఆఫ్ వార్ లాగా వాళ్ళిద్దరి మధ్య అనేక సార్లు ఆర్గ్యుమెంట్లు కూడా నడిచిన పరిస్థితి, ఎస్పెషల్లీ ప్రజా సమస్యల వేదికగా కావచ్చు, వ్యక్తిగత అంశాల్లో కావచ్చు. ఇక యార్లగడ్డ వెంకట్రావు అయితే అసలు వంశీ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన కొన్ని రోజులు పూర్తిగా హైదరాబాద్కే పరిమితమై ఉన్నారు. వంశీ కోసం తాము యుద్ధమే చేశామంటూ కూడా చాలా ఆవేదనగా మాట్లాడారు. వన్స్ కొడాలి నాని లాంటి వాళ్ళు వచ్చే ఎన్నికల్లో వంశీకే గన్నవరం టికెట్ ఇవ్వబోతున్నారని అని ఎప్పుడైతే లీక్లు ఇస్తూ వచ్చారో యార్లగడ్డ నిజంగానే ఒక సఫికేషన్ ఫీల్ అయ్యారు ఆయన. వంశీ లాంటి వాడు పార్టీలో ఉంటే ఆయన కాదని మాకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని ఒక లెక్క కూడా ఆయనకు అర్థం జరిగింది. ఈ క్రమంలోనే టీడీపీ ఆయనకు రెడ్ కార్పెట్ పరిచింది. విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆయన వెళ్ళి టీడీపీలో కూడా జాయిన్ అయ్యారు యార్లగడ్డ వెంకట్రావు. లోకేష్ పాదయాత్ర గన్నవరంలోకి ఇటీవలే ఎంటర్ అయిన క్రమంలో యార్లగడ్డని లోకేష్ గన్నవరం అభ్యర్థిగా కూడా ప్రకటించడం జరిగింది. సో ఈ రోజు చూస్తే అటు యార్లగడ్డతో పాటు ఆయన వెంట ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ ఆయన ఫాలోవర్స్ కానీ టీడీపీలోకి వెళ్ళున్నారు. ఇటు వంశీకి టికెట్ ఇస్తే ఆయనకు సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేమని దుట్టా వర్గం కూడా తేల్చి చెప్పింది. మరోవైపు వంశీతో వచ్చిన టీడీపీ నేతలంతా కూడా, టీడీపీ క్యాడర్ అంతా కూడా ఆయన భువనేశ్వర్ లాంటి వాళ్ళని చేసిన కమెంట్స్తో పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడింది. అప్పటి నుంచి వంశీకి యాంటీగా అక్కడ వాళ్ళంతా కూడా పనిచేస్తూ వస్తున్నారు. ఇలా అన్ని రకాల నుంచి ఆయన టఫ్ ఫైట్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు గన్నవరంలో. ఇక ఆయన గతంలో చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, భువనేశ్వర్ మీద చేసిన వ్యాఖ్యలు కూడా నిజంగా వంశీని సవాల్ చేస్తూ ఉన్నాయి. ఈరోజు రేపటి ఎన్నికల్లో అవే కీ పాయింట్స్ కూడా కాబోతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక గడప గడికి లాంటి కార్యక్రమాలు మొదలుకొని వైఎస్ఆర్సీపీ అధినేత ఇచ్చిన అనేక కార్యక్రమాలకు వంశీ దూరంగా ఉంటూ వచ్చారు. ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి వార్న్ చేసినా ఆ దిశగా వంశీ అయితే దాని మీద ఫోకస్ పెట్టలేదని అనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత ఎక్కడా వంశీ ఒక మాట కూడా మాట్లాడలేదు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని రీవోక్ చేయాలని మాట్లాడారు కానీ బట్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ మీద ఎక్కడ వంశీ అయితే మాట్లాడలేదు. అయితే అక్కడ స్థానికంగా ఉన్న ఒక కమ్మ సామాజిక వర్గ ఓట్లు కానీ ఇవన్నీ కూడా తనకు వ్యతిరేకంగా మారుతాయని అంచనాతోనే వంశీ సైలెంట్ అయ్యారనే చర్చ కూడా జరిగింది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇటీవలే దుట్టా రామచంద్రరావు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బయటకు వచ్చి త్వరలోనే శుభవార్త వింటారు అంటూ కూడా తన అనుచరులతో మాట్లాడటం జరిగింది. అంటే వంశీకి గన్నవరం టికెట్ ఇవ్వరా, లేకపోతే దుట్టా ఫ్యామిలీకి ఇస్తారా, ఇవన్నీ అనేక రకాల ఈక్వేషన్స్ తెర మీదకి వచ్చిన పరిస్థితుల్లో ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి కృష్ణా జిల్లా సమీక్ష కూడా నిర్వహించారు ఆయన. ఈ క్రమంలోనే వంశీని గన్నవరం నుంచి పూర్తి స్థాయిలో ఆయన ఏదైతే విజయవాడ పార్లమెంటుకు పోటీ చేయించబోతున్నారనే చర్చ కూడా జరుగుతోంది. ఈరోజు పార్లమెంటుకు పోటీ చేయించడం అయితే ఈరోజు వంశీకి విజయవాడ పార్లమెంట్ అనేది అయితే కొత్త కాదు. ఎందుకంటే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు 2009లో మొదటిసారి వంశీ లగడపాటి రాజగోపాల్ చేతిలో ఓడిపోయారు విజయవాడ పార్లమెంట్కి టీడీపీ నుంచి పోటీ చేసి. సో ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తున్నారు అక్కడ. బట్ ఈరోజు చూస్తే అందుకు డిఫరెంట్ సమీకరణాలు అయితే అక్కడ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ ఫోర్స్గా కేసినేని నాని ఉన్నారు విజయవాడ ఎంపీగా. ఏదైతే 2014లో నాని గెలిచారు విజయవాడ ఎంపీగా టీడీపీ నుంచి, 2019 టీడీపీ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని 2019లో కూడా నాని గెలవడం జరిగింది. అక్కడ స్థానికంగా కూడా తన కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేసినేని నాని తనదైన మార్కు వేయగలిగారు. అనేక సార్లు పార్టీ మీద విమర్శలు చేసినా, పార్టీ విధానాల మీద విమర్శలు చేసినా ఈరోజు అలాంటి ఒక సోలో ఇమేజ్ ఉన్న నేతని టీడీపీ అధినేత కూడా పక్కన పెట్టే సిచ్యువేషన్ లేదు. అందుకే చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మళ్ళా నాని తనకు పార్టీకి మధ్య ఉన్న విభేదాలను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ రోజున అటు లోకేష్తోనూ ఇటు చంద్రబాబుతోని కూడా క్లోజ్ అసోసియేట్ అవుతూ పార్టీలో కూడా యాక్టివ్ అయ్యారు. సో మరోసారి కేసీఆర్ నానికి అక్కడ టికెట్ అని కూడా పార్టీ అధిష్టానం కన్ఫర్మ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాంటి సిచ్యువేషన్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పటి నుంచో విజయవాడ మీద కన్నేశారు. ఆయన
అనేక సార్లు 2014 ఎన్నికల్లో కోనేరు ప్రసాద్ని అక్కడ నిలబెడితే ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది జగన్మోహన్ రెడ్డికి. 2018 ఎన్నికల్లో పీవీపీని నిలబెట్టిన అలాంటి ఎక్స్పీరియన్స్ ఎదురైంది. ఆ తర్వాత అందుకనే ఒక నాగార్జున పేరు మొదలుకొని ఏదైతే ఈరోజున ఒక లగడపాటి పేరు వరకు, ఒక ఏదైతే మనం చూసినట్టయితే ఒక జేపీ మొదలుకొని ఒక జేడీ వరకు అనేక మంది పేర్లు జగన్మోహన్ రెడ్డి పరిశీలనలో ఉంటూ వచ్చాయి చాలా రోజులుగా. తాజాగా అయితే ఒక నాగసత్యం లోకల్గా ఉన్న ఒక ఇండస్ట్రియలిస్ట్ అయినా అలాంటి ఆయన పేరు కూడా వినిపిస్తోంది. బట్ వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ రోజున వల్లభనేని వంశీనే విజయవాడ ఎంపీగా పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. అక్కడ చూసినట్లయితే విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో అటు కాపు సామాజిక వర్గం, ఇటు కమ్మ సామాజిక వర్గం కూడా ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో, రేపు గెలుపును కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో అయితే ఉంది. అందుకే కమ్మ వర్సెస్ కమ్మ అని ఈక్వేషన్ వైఎస్ఆర్సీపీకి ఫిట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి అంచనాలు గడుతూ ఉన్నారు. అందుకే ఈరోజు కేసీఆర్ నాని మీద పోటీకి వల్లభనేని వంశీని బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేశారని లీక్లు అయితే వస్తున్నాయి. మరి వంశీ గన్నవరాన్ని విడిచి ఈ రోజున ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి కోరికను మన్నించి విజయవాడ వెళ్ళే అవకాశం ఉందనేది మనం చూడాలి. కేసీఆర్ నాని వర్సెస్ వల్లభనేని వంశీ అన్న ఈక్వేషన్ తెర మీదకి వస్తే గెలుపు ఎటువైపు నిలుస్తుంది అన్నది కూడా మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.